అందరికీ జై శ్రీరామ్. కురుక్షేత్ర మహాసంగ్రామంలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు. శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుడిని బాణంతో చంపమని అర్జున్ని ఆదేశించాడు. భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుడిని లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడు. కర్ణుడు నేలపై పడిపోయాడు. మరణానికి ముందు నేల మీద పడిన కర్ణుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, నువ్వేనా ప్రభు అలా చేసింది? అది నీ న్యాయమేనా? నిరాదాయునైన నన్ను చంపమని ఆజ్ఞ ఇచ్చావా? సచ్చిదానందుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, అర్జున్ని కొడుకు అభిమన్యుడు కూడా పద్మవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు. అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కర్ణ. అప్పుడు నీ జ్ఞానం ఎక్కడ ఉంది? అప్పుడు అభిమన్యుడు నిరాదాయుడిగా ఉన్నాడని, ఇది అధర్మమని ఎప్పుడు అనిపించలేదు కర్ణ. ఇది కర్మ ఫలితం, ఇదే న్యాయం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కావున మిత్రులారా, ఆలోచనాత్మకంగా పనిచేయండి. ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి. అదే కర్మ భవిష్యత్తులో మీకోసం వేచి ఉంటుంది మరియు అది మీకు దాని ప్రతిఫలాన్ని ఇస్తుంది. రామాయణం, భారతం మొదలగు ఇతిహాసాలు, పురాణాలు చూసిన అదే బోధపడుతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ పరమాత్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.